హాయ్ గాయ్స్. బేసిక్‌గా ఈ వీడియో 2 డేస్ బ్యాకే రావాలి. కాకపోతే మనం ఎడిటింగ్ చేసినప్పుడు చిన్న కేసీపీటీ జరిగిందనమాట. అలా ల్యాప్‌టాప్ కింద పడడం, దాని వైర్ తెగడం అలా ల్యాప్‌టాప్ రిపేరింగ్ అలా జరిగిపోయింది సిట్యుయేషన్. దోస్ విజువల్స్ ఆర్ స్టిల్ ఇన్ మై మైండ్. అయితే మనం ముందు క్లాస్‌లో చెప్పినట్టు దిస్ ఈజ్ నాట్ ఏ క్లాస్. బేసిక్‌గా దిస్ ఈజ్ ఎ డిస్కషన్ బిట్వీన్ మీ అండ్ మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్ ఇక్కడ కూర్చొని క్లాసెస్‌ని, సబ్జెక్ట్స్‌ని డిస్కస్ చేస్తాం విత్ ఎ ఫన్ వే. అది దానివల్ల మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఎట్ దట్ టైమ్ మీరు ఎంటర్టైన్ కూడా అవుతారు మంచిగా. ఎస్, లెట్స్ బిగిన్ ద షో. అయితే ఇప్పుడు బేసిక్స్ ఆఫ్ ఎకానమీ పార్ట్ 2, పార్ట్ 1 అయిపోయింది. దాంట్లో టైప్స్ ఆఫ్ ఎకానమీ అవన్నీ చెప్పేసాం. నడ్స్ థియరీ, గ్రీన్ ఎకానమీ అన్నీ చెప్పేసాం. ఓకే, బేసిక్స్ అన్నమాట. ఇంకా మనం డెప్త్కి వెళ్ళే కొద్దీ మన క్యాపబిలిటీ మీకు తెలుస్తుంది, మనం ఏ విధంగా చెప్తాం అనేది. సో యా, సో లెట్స్ బిగిన్. బేసిక్స్ ఆఫ్ ఎకానమీ, ఇది సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ క్లాస్ అన్నమాట. ఇండియన్ ఎకానమీలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇండియన్ ఎకానమీలో ముఖ్యంగా 3 సెక్టర్స్ ఉంటాయి: ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెర్షియరీ సెక్టర్. ఓకే, ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రేరియన్ సెక్టర్ ఆర్ అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయ రంగం అంటారు. సెకండరీ సెక్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదా తయారీ రంగం అంటారు తెలుగులో. టెర్షియరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టర్, దీన్ని తయారీ రంగం అంటారు. ఓకే, సో ఇక్కడ కింద ఉన్న క్వటర్నరీ, క్వినరీ అనేవి సర్వీస్ సెక్టర్లో టైప్ భాగమే. ఓకే, సో మళ్ళీ వేరే వేరే రకాలు, వేరే టైప్స్ అనుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. దెర్ ఆర్ ఓన్లీ 3 సెక్టర్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ: ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెర్షియరీ సెక్టర్. ఇంకో మాటలో చెప్పాలంటే అగ్రికల్చర్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. ఓకే, అండ్ ఆ సర్వీస్ సెక్టర్లో ఇంకో 2 టైప్స్ ఉంటాయి: క్వటర్నరీ సెక్టర్, క్వినరీ సెక్టర్. వీటి గురించి మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాలంటే ఇప్పుడు ప్రైమరీ సెక్టర్ మామ. ఇప్పుడు ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ అంటే బేసిక్గా నువ్వేమనుకుంటావు? ప్రైమరీ సెక్టర్ అంటే ఫార్మింగ్ అని అనుకుంటావు. ఓకే, అగ్రికల్చర్ అంటే ఫార్మింగే కదా, ఏముంది ఇంకా అనుకుంటావు. కానీ అది కాదు మ్యాటర్. అగ్రికల్చర్ సెక్టర్ అంటే నేచర్కి సంబంధం ఉండే ఏ ఎకానమిక్ యాక్టివిటీ అయినా అగ్రికల్చర్ సెక్టర్ కిందకి వస్తుంది మామ. ఓకే, బుర్ర పాడ్ ఏంటంటే, నువ్వు మైనింగ్ అని ఎగ్జామ్లో ఇచ్చాడు అనుకో, నీకు మైనింగ్ అంటే ఏమనుకుంటావు? బేసిక్గా ఎవడైనా ఏమనుకుంటాడు చెప్పు? ఎకానమీ చదివిన ఎవడైనా మైనింగ్ ఏ సెక్టర్కి వస్తుంది అంటే ఏమనుకుంటాడు చెప్పు? ఏదో ఫ్యాక్టరీ వర్క్, మైనింగ్ అని అనుకుంటాడు కదా. కానీ దేనిలోకి వస్తుంది చూడు, అది దేనిలోకి వస్తుంది? ప్రైమరీ సెక్టర్లోకి వస్తుంది. ఇలా క్వశ్చన్స్ తిప్పుతాడు మామ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో. మనం పడిపోకూడదు అనమాట, కరెక్ట్గా రాయాల. ఓకే, సో అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఇప్పుడు బేసిక్గా ఫార్మింగ్ ఒకటే కాదు, పౌల్ట్రీ, డైరీ, హార్టికల్చర్ అంటే కూరగాయలు, పళ్ళు, పూలు పండిస్తుంటారు కదా, అది అన్నీ వస్తాయి మామ. ఇక దాంట్లో అన్నీ వస్తాయి. ఇక్కడ వర్క్ చేసే లేబర్ని రెడ్ కాలర్ వర్కర్స్ అంటారు. ఓకే, శ్రమజీవులు ఇన్ ద సెన్స్. ఓకే, కొన్ని పదాలు రావరా, కొన్ని పదాలు అప్పుడప్పుడు. ఓకే, సో ఇంకో పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్లో ఇది హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ రా. ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ, అంటే ఎక్కువ మందికి ఉపాధి కలిగిస్తుంది ఈ రంగం. వ్యవసాయ రంగం అనేది చాలా ఎక్కువ మందికి జాబ్ ఇస్తుంది అన్నట్టు. ఓకే, చాలా ఎక్కువ జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తుంది, చాలా ఎక్కువ డబ్బులు సంపాదించే రంగం ఏదైనా ఉందంటే సర్వీస్ సెక్టర్. ఓకేనా, సర్వీస్ సెక్టర్ చాలా ఎక్కువ డబ్బులు ఇస్తుంది. అక్కడ మనం మాట్లాడుకుంటాం, జీడిపిలో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, నేషనల్ గ్రోత్లో చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది సర్వీస్ సెక్టర్ అని చెప్పేసి చదువుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తుంది, ఎక్కువ మందికి జాబ్స్ కలిగించే సెక్టర్ ఏదన్నా ఉంది అంటే ఇండియాలో దట్ ఈస్ అగ్రికల్చర్ సెక్టర్. దగ్గర 75 to 80% జాబ్స్ ఇదే ఆక్యుపై చేస్తుందని ఒకటి ఉంది. అయితే ఇప్పుడు రీసెంట్గా మేక్ ఇన్ ఇండియా, ఓకే, ఆత్మనిర్భర్ భారత్ ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే అగ్రికల్చర్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ అలా తగ్గుతూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పెరుగుతుంది. అంటే డ్రాస్టిక్గా పెరగట్లేదు, కొంచెం స్లోగా పెరుగుతుంది. ఇన్ ద ఫ్యూచర్ మనకి అది కనబడొచ్చు మామ, అంటే లైక్ మనం చూడొచ్చు. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అగ్రికల్చర్ సెక్టర్లోనే ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఇండియాలో. ఓకే, ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే ఫ్యాక్టరీలో జరిగే ఎకనామిక్ యాక్టివిటీ. చూడు, ఒక ఫార్మ్ ఉంది, ఆ ఫార్మ్లో వీట్ ప్రొడ్యూస్ అయింది అనుకో, అది అగ్రికల్చర్ సెక్టర్ కిందకి వస్తుంది. అదే వీటిని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు? ఫ్యాక్టరీకి తీసుకెళ్ళావు. ఓకే, ఎప్పుడైతే నువ్వు వీటిని ఫ్యాక్టరీకి తీసుకెళ్ళావో అక్కడ అది ప్రాసెస్ అయ్యి బ్రెడ్గా మారింది. ఓకే, అంటే ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ అనేది జరిగింది.
ఓకే. సో ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ దేనిది జరిగింది? బ్రెడ్ జరిగింది. దేని నుంచి జరిగింది? వీట్ నుంచి జరిగింది. అంటే ఒక గూడ్స్‌ని, ప్రైమరీ గూడ్స్‌ని సెకండరీ గూడ్స్‌గా మార్చావు అంటారు ఎకనామిక్ వర్డ్స్‌లో. ఓకేనా? ముడి సరుకుని ఒక తుది సరుకుగా ఒక సెకండరీ గూడ్స్‌గా మార్చి దాన్ని నువ్వు వేరేలా ప్రాసెస్ చేసి కన్జ్యూమ్ చేస్తున్నావు. అలా ఏ ఎకనామిక్ సెక్టర్‌లో జరుగుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌లో జరుగుతుంది. ఓకే. ఇది బ్రెడ్ ఎగ్జాంపుల్ చెప్పాను. కార్స్ తయారీ ఉంది. కన్‌స్ట్రక్షన్ వర్క్స్ ఉన్నాయి. ఇల్లు తయారీ ఉంది. ఇవన్నీ కూడా నీకు దేనికొస్తది? సెకండరీ సెక్టర్ కిందకొస్తది. ఇక్కడ పనిచేసే వాళ్ళని బ్లూ కాలర్ వర్కర్స్ అంటారు. అది బేసిక్. ఓకే. బేసిక్ బిట్ అది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏదైనా ఎకానమీ డెవలప్ అవ్వాలంటే బేసిక్‌గా ఒక పాయింట్ చెప్తా నీకు. ఏదైనా ఎకానమీ డెవలప్ అవ్వాలంటే అగ్రికల్చర్ సెక్టర్ ముందు డెవలప్ అవ్వాలి. ఓకే. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ అవ్వాలి. దాని తర్వాత సర్వీస్ సెక్టర్ డెవలప్ అవ్వాలి. ఓకేనా? బట్ ఇండియా కేస్‌లో ఏమైందంటే మామ, ఇండియాకి ఇండిపెండెన్స్ 1947లో వచ్చింది. 1951లో గవర్నమెంట్ ఫార్మ్ అయింది. ఇప్పుడు వాళ్ళు చాలా రకాల అక్కడ గవర్నమెంట్ కూడా చాలా ట్రై చేసింది. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి. అంటే అన్నిటికి ముందు అగ్రికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. తర్వాత ఇండస్ట్రీస్ పెంచింది. అప్పుడే నీకు జంషెడ్జీ టాటా ఓకే. ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అప్పుడప్పుడే నీకు ఇండియాలో కనబడుతున్నారు. ఓకే. ఇండస్ట్రీస్ పెడుతున్నారు ఇండియాలో. ఓకే. బట్ అప్పుడు ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ఇండియాలో చాలా ఎక్కువ లైక్ పేపర్ వర్క్ అనమాట. అంత పేపర్ వర్క్ కాదు. ఓకేనా? లైసెన్స్ రాజ్ అనేవారు. అంటే ఏంటంటే బ్యూరోక్రసీకి చాలా ఎక్కువ పవర్ ఉండేది. ఓకే. ప్రైవేట్ సెక్టర్ ఫ్రీగా లేదు. దాని అర్థం ఏంటంటే గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కువ ఉండేది. ప్రైవేట్ కంట్రోల్ చాలా తక్కువ ఉండేది ఎకానమీ మీద. దానివల్ల ఏమైంది? లైక్ కంపెనీస్ పెడదాం అనుకున్న వాడు ఎక్కువ పేపర్ వర్క్ ఉండడం వల్ల ఏమవుద్ది? ఇండియాలో అందరికి తెలుసు పేపర్ వర్క్ ఎక్కువ ఉంటే ఏమవుద్దో. నీకు, నాకు, శృతి హాసన్‌కి కూడా తెలుసు ఏమవుద్దో. ఓకే. ఏమవుద్ది మామ చెప్పు నువ్వే? జేబులన్నీ నిండిపోతాయి. అక్కడ ఇండస్ట్రియల్ జేబులేమో తడిసిపోతాయి. ఇంకెందుకులే అని కంపెనీలు అంటే అది ప్రాబ్లమ్ అనమాట. ఇండస్ట్రీస్ ఎందుకు మన ఇండియాలో డెవలప్ అవ్వలేదంటే, ఇండస్ట్రియలిస్ట్ ఏం ఆలోచిస్తాడు? నాకు ఈ పెట్టుబడి తక్కువ రావాలి, లాభం ఎక్కువ రావాలని ఆలోచిస్తాడు. ఓకే. ఎప్పుడైతే వాడు పెట్టుబడికే తడిసిపోతదో, వాడు పెట్టుబడి పెట్టడు. వేరే కంట్రీకి వెళ్ళిపోతాడు వాడు. అర్థమవుతుందా? ఇండియాలో పెట్టడు. సో, దానివల్ల ఇండియాలో ఏమైందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అలా అలా తగ్గుకుంటూ పోయింది. అండ్ ఇది పెద్ద ప్రాబ్లమ్ అప్పట్లో అనిపించలేదు. 1991 ఆ ఇయర్‌లో ఏమైందంటే లైక్ బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటారు. లైక్ ఇప్పుడు చూడు శ్రీలంకలో రీసెంట్‌గా వచ్చింది. పెట్రోల్ కోసం అందరూ రో లైక్ అంటే ఏంటి దాని అర్థం? ఫారెన్ ఎక్స్‌చేంజ్ అని ఒకటి ఉంటది మామ. నీకు తర్వాత చెప్తాను అంటే మన వ్యూయర్స్ కూడా వింటారు. ఫారెన్ ఎక్స్‌చేంజ్ అని ఉంటది. బయట దేశంతో మనం ట్రేడ్ చేయాలంటే డాలర్స్‌లో ట్రేడ్ చేస్తాం. లేదా గోల్డ్ ఇచ్చి ట్రేడ్ చేస్తాం. ఇప్పుడు పెట్రోల్ ఎక్కడి నుంచి కొంటావు నువ్వు? ఇరానో, రష్యానో, అమెరికానో లేదంటే వెనిజులా కొంటావు. వాళ్ళకి నువ్వు ఇండియన్ రూపీస్ ఇచ్చావనుకో పెట్టుకో అంటారు. మడిచి. ఆ! ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళకి డాలర్స్ గాని, గోల్డ్ గాని ఇవ్వాలి. దాన్ని ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్ అంటారనమాట. ఓకే. సో, దానివల్ల లైక్ ఆ ఫారెన్ ఎక్స్‌చేంజ్ అలా తగ్గుకుంటూ పోయింది. తగ్గుకుంటూ వచ్చేసింది ఇండియాలో. అప్పుడేమైందంటే లైక్ ఒక ఎకనామిక్ క్రైసిస్ అనమాట ఇంక మన ముందుంది. ఓకే. లైక్ ఫైనాన్షియల్ సెక్రటరీ లాగా మనకి ఫైనాన్షియల్ మినిస్టర్‌గా మన్మోహన్ సింగ్ ఉండేవారు. ప్రైమ్ మినిస్టర్‌గా పివి నరసింహారావు ఉండేవారన్నమాట. సో, వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఇక ఇలా కాదు. మనకు ఎలా అయినా సరే ఫారెన్ ఎక్స్‌చేంజ్ కావాలి అని చెప్పేసి ఐఎంఎఫ్ దగ్గరికెళ్తారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే. లైక్ లోన్ కోసం వెళ్తారన్నమాట. సో, అది లోన్ ఇస్తుంది. బట్ చాలా హార్ష్ కండిషన్స్ పెడుతుంది. అవి మనం ఓకే చేయకపోతే మనకు లోన్ ఇవ్వదు. ఓకే. సో, ఎళ్లారు తప్పదు. క్రైసిస్ ఉంది వెళ్లారు. అదే కండిషన్స్ పెట్టింది ఏంటంటే మీరు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేయాలని కండిషన్ పెట్టింది. ఎల్‌పీజీ. దాన్ని ఎల్‌పీజీ రిఫార్మ్స్ అంటారు. అది రావడం ఏమైందంటే ఇండియాలో అందరూ ఏమనుకున్నారంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చింది కదా! ఇక ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్ని ఇండియాకొస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా పెడతాయి అనుకుంటే సర్వీస్ సెక్టర్‌లోనే పెట్టారు. ఎక్కువ. మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఎక్కువగా సర్వీస్ సెక్టర్‌లోనే పెట్టారు. ఎందుకంటే ఆ టైంకే చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద వర్క్ జరుగుతుంది. సో, వాళ్ళకి సర్వీస్ ఎకానమీ ఒకటి కావాలి. సర్వీస్ సెక్టర్ మీద ఒక డిపెండెంట్ అయ్యే ఒక కంట్రీ కావాలి. సో, ప్రపంచం ఇప్పుడు లైక్ నీకు బీపీఓలు ఫోన్లు చేస్తుంటారు కదా! ఆ టైప్ ఆఫ్ జాబ్స్, ఐటీ రంగం, ఓకే.
కంప్యూటర్స్, వీటి మీద కంప్యూటర్ టెక్నాలజీ, వీటి మీద ఏంటంటే సాఫ్ట్వేర్, ఓకే, వీటి మీద ఏంటంటే ఒక మంచి కంట్రీ కావాలని చెప్పేసి ఇండియాలో సర్వీస్ సెక్టర్ మీద ఇన్వెస్ట్ అయిపోయింది ఎక్కువగా. దానివల్ల ఏమైందంటే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి షిఫ్ట్ టు సర్వీస్, మధ్యలో మ్యానుఫ్యాక్చరింగ్ గోవింద అయిపోయింది. ఓకే, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి డైరెక్ట్గా సర్వీస్ సెక్టర్కి వెళ్ళిపోవడం వల్ల ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతినడం వల్ల చూడు 2 ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్ ఇప్పటికీ మనకు కనబడుతుంటాయి. ఒకటి ఏంటంటే అనీవన్ గ్రోత్. లైక్ ఇప్పుడు అనీవన్ గ్రోత్ అంటే శివాజీ మూవీలో అంటాడు కదరా, రిచ్ గెట్స్ రిచర్ పూర్ గెట్స్ పూరర్, ఎంత హెచ్చు తగ్గులో చూడు డైలాగ్ చెప్తాడు కదరా, మన రజనీకాంత్ అన్న కూడా ఎంత ఫీల్ అయిపోతాడు. ఆ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ రూరల్ అర్బన్ డివైడ్. ఇప్పుడు ఎక్కువ మంది, ఇప్పుడు మన ఫ్రెండ్సే ఉన్నారు, ఎంతమంది హైదరాబాద్లో పనిచేస్తుంటారు చెప్పు. సొంత ఇల్లు కూడా ఉంటుంది అన్నీ కూడా, కానీ ఎక్కడో హైదరాబాద్లోనో వైజాగ్లోనో ముంబైలోనో వెళ్ళి పనిచేస్తారు. ఎందుకంటే సర్వీస్ సెక్టర్ ఉండేది అలాంటి ప్లేస్లోనే, ఓకే, అలాంటి సిటీలోనే, అక్కడికి వెళ్ళి పనిచేయాలి, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయాలి అని చెప్పేసి సిటీస్కి వెళ్తారు. దానివల్ల అర్బన్ చాలా డెవలప్ అవుద్ది, రూరల్లో అలా అలా జనాభా తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు రూరల్ పని ఏంటంటే అర్బన్కి మనం లైక్ లేబర్స్ని ఇవ్వడం అనమాట. సో ఈ మొత్తం థియరీ ఉంది కదా మామ. ఇప్పుడు ఏదైనా కంట్రీ అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్కి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సర్వీస్ సెక్టర్కి, బేసిక్గా ఏదైనా కంట్రీ డెవలప్ అవుద్ది ఎకానమికల్గా. బట్ ఎప్పుడైతే నువ్వు ఒకటి ఫ్రాగ్ జంప్ చేసినావు కదా, లైక్ ఇప్పుడు నువ్వు ఏం చేసినావు, ఇండియా ఏం చేసింది, అగ్రికల్చర్ నుంచి డైరెక్ట్గా సర్వీస్కి జంప్ చేసింది. సో దీన్ని ఏమంటారంటే లీప్ ఫ్రాగింగ్ అంటారు. ఈ థియరీని ఏమంటారు, లీప్ ఫ్రాగింగ్ అంటారు అనమాట. ఓకేనా. అయితే మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా ప్రాబ్లమ్స్ టిల్ డేట్ ఉన్నాయి. డెవలప్ చేస్తున్నాం బట్ టిల్ డేట్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కనుక మనం అడ్రస్ చేయకపోతే మనకి ఇప్పుడు సర్వీస్ సెక్టర్ సాచురేట్ అయిపోయింది మనది. సర్వీస్ సెక్టర్ మన ఇండియా నుంచి వెళ్ళేంత సర్వీస్ ఏ కంట్రీ నుంచి వెళ్ళదు. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చైనా, మనం మొన్న క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. కానీ సర్వీస్ హబ్ మాత్రం ఇండియా. సర్వీస్ సెక్టర్ ఇండియా కంటే బాగా చీప్ సర్వీస్ని ఏ కంట్రీ కూడా ప్రొవైడ్ చేయలేదు, కాదనట్లేదు. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఎకానమీ డెవలప్ అవ్వాలంటే, ఎంప్లాయ్మెంట్ అందరికి అందాలంటే సర్వీస్ సెక్టర్ వల్ల అందదు. ఎంప్లాయ్మెంట్ అందరికి అందాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ అగ్రికల్చర్. ఇప్పటికి ఆల్రెడీ అగ్రికల్చర్ ఎకానమీలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు, కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతున్నారని చెప్పాం. ఓకే, బట్ ఇప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయిరా, మనం అడ్రస్ చేసుకుంటే. స్కిల్, ముఖ్యంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ ఉండవు, అంటే చాలా తక్కువ మందికి ఉంటాయి. ఇప్పుడు లైక్ ఒక ల్యాప్టాప్ తయారు చేయు, ఒక మొబైల్ తయారు చేయు, లేదంటే ఒక బ్యాగ్ తయారు చేయు, ఒక ఫ్యాన్ తయారు చేయు అంటే మనం తయారు చేయలేము, ఎందుకంటే మనకు ఆ స్కిల్ లేదు. ఎందుకు లేదని మనకు నేర్పించలేదు. మన స్కూల్లో ఏం నేర్పించారు, కాలేజ్లో ఏం నేర్పించారు, డిగ్రీలో ఏం నేర్పించారో మనకు కూడా తెలుసు. చదువు, కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు జాబ్ చేసుకో, ఇవే నేర్పించారు తప్ప ఒక ఎలక్ట్రికల్ వర్క్ ఎలా చేయాలి, ప్లంబింగ్ వర్క్ ఎలా చేయాలి, కార్పెంటరీ ఎలా చేయాలి, ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ కొంతకు వస్తాయి అన్నమాట. ఓకేనా. ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, కార్పెంటరీ, మ్యాషనరీ అంటే ఇల్లు తయారు చేయడం, తాపి పని అన్నీ, ఇక మిషన్ ఏదన్నా పాడైతే బిగించడం, ఇవన్నీ కూడా నీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో వస్తాయి. ఇవి మనకు ఎవరు నేర్పించలేదు, మనం నేర్చుకోలేదు. దీన్ని వొకేషనల్ ట్రైనింగ్ అంటారు. రీసెంట్గా ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటే NEP 2025 రీసెంట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చింది. దాంట్లో పిల్లలకి వొకేషనల్ ట్రైనింగ్ అంటే నువ్వు చదువుకో కాదనట్లేదు, కానీ వర్క్ నేర్చుకో, ఏదో ఒక పని నేర్చుకో, ఏదో ఒక స్కిల్ నేర్చుకో, కార్పెంటరీ నేర్చుకో, ప్లంబింగ్ నేర్చుకో, ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకో, ఏదో ఒకటి నేర్చుకో అంటుంది. మనది ఎవరు నేర్పిస్తారో మనకు తెలీదు, నేర్చుకో అని అంటుంది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఎలాగో ఇండియాలో ఇప్పుడు బాగా డెవలప్ అయింది, యాజ్ 10 yearsగా చూస్తుంటే బాగా డెవలప్ అయింది. ఓకే, మనకి హైవేస్ బాగా ఎక్స్పాండ్ అయ్యాయి, ఎక్స్ప్రెస్ హైవేస్ వచ్చాయి. ఓకే, ఇప్పటికీ మనకి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లేదు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటే మనకి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన రోడ్డు డెవలప్ అయిపోయింది, కానీ రైల్వే ఉందిరా. రైల్వే ఇప్పటికే నువ్వు IRCTCలో టికెట్ బుక్ చెయ్యు, ఎన్ని రోజులు పడుతుంది చూడు, మామూలుగా టైం పడుతుంది, గట్టి పడుతుంది. నువ్వు అబ్జర్వ్ చేయు, ఎక్కడ పడితే అక్కడ గూడ్స్ ట్రైన్లు అలా ఆపేస్తాడు. గూడ్స్ ట్రైన్లో ఏముంటుందిరా చెప్పు నువ్వే. గూడ్స్ ట్రైన్లో ఇండస్ట్రీకి కావాల్సిన సామాన్లు కదా ఉంటాయి. ఆ గూడ్స్ ట్రైన్ ఆపేస్తే ఇండస్ట్రీకి సామాన్లు అందకపోతే ఎలా చేస్తుంది, ప్రొడక్షన్ ఎలా చేస్తుంది చెప్పురా. ఫ్యాక్టరీలో ఎలా చేస్తుంది ప్రొడక్షన్.
సో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ గురించి, డైమండ్ కోఆర్డినేటర్ల గురించి ఇలాంటి కొన్ని ఉన్నాయి థీమ్స్. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ దాని మీద వర్క్ చేస్తుంది. ఓకేనా? బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి వీకే ఇప్పటికి, ఇంకా డెవలప్ చేసుకోవాలి, ఇంకా డెవలప్ అవ్వలేదు. స్టిల్ వీ హ్యావ్ టు డెవలప్. ఓకేనా? ఇప్పటికీ మనం ఓల్డ్ మెషినరీని వాడుతున్నాం ఫ్యాక్టరీస్లో. ఓకేనా? కొత్త మెషినరీని అడాప్ట్ చేసుకోవాలి, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పటికీ హై ట్యాక్స్ మన ఇండియన్ గవర్నమెంట్ కంపెనీస్ మీద పిచ్చ హై ట్యాక్స్ వేస్తుంది. ట్యాక్స్ చాలా ఎక్కువగా వేస్తుంది అనమాట. కంపెనీస్ మీద వేస్తుంది, కన్జ్యూమర్స్ మన ప్రజల మీద కూడా వేస్తుంది. అంత ట్యాక్స్ వల్ల ఏమవుతుందంటే కన్జ్యూమర్ ముందు ప్రొడక్షన్ అంటే కొనడు. ఇప్పుడు ఎక్కువ ట్యాక్స్ వేసావు అనుకో, నీ యొక్క పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది, నీ దగ్గర ఉన్న డబ్బులు తగ్గిపోతాయి. తగ్గిపోవడం వల్ల నువ్వు కొనడానికి ఇష్టపడవు, కొనవు. సేవ్ చేసుకోవడానికి ఇష్టపడతావు, కొనవు. కొనకపోవడం వల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. అవునా కదా? ఇప్పుడు నువ్వు వస్తువు కొనకపోతే మార్కెట్లో ప్రొడక్షన్ అవుద్ది ఏంటి మరి? అవ్వదు. తగ్గిపోద్దా లేదా? ప్రొడక్షన్ తగ్గిపోతే కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ తీసేస్తుందా లేదా? కంపెనీ తీసేస్తే మళ్ళీ వాళ్ళ పర్చేస్ పవర్ కూడా తగ్గిపోద్ది కదా, ఇప్పుడు ఇంకా ప్రొడక్షన్ తగ్గుతుంది కదా. అదొక విషియస్ సైకిల్ అనమాట. అందుకే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ట్యాక్స్ అనేది హైగా పెంచుకుంటూ వెళ్ళకూడదు. అలా జరిగింది, ఇప్పటికీ అలా జరుగుతుంది. అది ఎప్పుడు సొల్యూషన్ వస్తుందో తెలీదు. ఓకే, ఇది ఆల్రెడీ నేను చెప్పాను లైసెన్స్ రాజ్ అని చెప్పేసి. డాక్యుమెంటేషన్ చాలా ఎక్కువ ప్రాసెస్. దీన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి నువ్వు అడాప్ట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏ స్టేట్ లో ఈజీగా బిజినెస్ నువ్వు స్టార్ట్ చేయొచ్చు. అంటే ఎక్కడ నీకు డాక్యుమెంటేషన్ తక్కువ ఉంటుందో, ఎక్కడ నీకు ట్యాక్స్ తక్కువ ఉంటుందో, ఎక్కడ నీకు ఇన్సెంటివ్స్ దొరుకుతాయో, ఎక్కడ నీకు కంపెనీ అనేది లైక్ ఫ్రీగా ఒక ల్యాండ్ దొరికింది, లేదంటే ఫ్రీగా కొంత క్యాపిటల్ దొరికింది. నేను నీకు ఫ్యాక్టరీస్ ప్రొడక్షన్లో కూడా చెప్పాను. ఫస్ట్ ఫ్యాక్టరీ ఏంటి ఒక కంపెనీకి? ల్యాండ్. ల్యాండ్ దొరికేసింది అనుకో, ఒక కంపెనీ ఆటోమేటిక్గా ఆ స్టేట్కి రావడానికి ఇష్టపడుతుంది అనమాట. ఓకేనా? లైక్ ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా లైక్ ఒక కంపెనీకి ఏదో 99 పైసాకి సంథింగ్ ఏదో ఎకరా ల్యాండ్ ఇచ్చిందని చెప్పుకున్నాం. ఇది బేసిక్గా గుజరాత్లో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు సీఎంగా ఉన్నప్పుడు సేమ్ ఇదే చేశారు. టాటా గ్రూప్కి 1 రూపీకి ల్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది గుజరాత్ మనకు అందరికీ తెలుసు. ఓకేనా? సో కంపెనీకి నువ్వు ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఏదైనా కంపెనీ నీ స్టేట్కి ఎందుకు వస్తుంది? దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టేట్స్ కదా ఇండియాలో, నీ స్టేట్కి ఎందుకు వస్తుంది? ఆ మాటలో చెప్పాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంట్రీస్ వరల్డ్లో, నీ కంట్రీకి ఎందుకు వస్తుంది, నీ స్టేట్కి ఎందుకు వస్తుంది? ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా కంపెనీని. నీ స్టేట్లో పెట్టాలంటే నువ్వేం ఆఫర్ చేస్తున్నావు కంపెనీకి, వాట్ ఆర్ యూ ఆఫరింగ్, అది చూస్తాడు అనమాట ఇండస్ట్రియలిస్ట్. ఓకేనా? అదే, అంటే నువ్వు ఏదన్నా ఆఫర్ చేయాలి యాజ్ అ గవర్నమెంట్. నువ్వు కంపెనీకి ఏదో ఆఫర్ చేస్తేనే అది వస్తుంది. అక్కడ ప్రొడక్షన్ పెరుగుతుంది, దానివల్ల నీ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అభివృద్ధి వస్తుంది బేసిక్గా. ఓకే, సో అందుకే తీసుకొచ్చారు మనకి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. ఓకేనా? దీన్ని ఇండస్ట్రియల్ పాలసీ అంటాము. దీని గురించి నేను నీకు ఇండస్ట్రీస్ అనే చాప్టర్ ఉంటుంది ఎకానమీలో. ఓకేనా? అది చెప్పినప్పుడు చెప్తాను, ఇంకా కదా అందరికీ చెప్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఒక పాయింట్ నేర్చుకోవాలి. ఓకేనా? ఇండస్ట్రియల్ పాలసీ గవర్నమెంట్ ఈ ఇష్యూస్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం, వాటిని క్యాటర్ చేయడానికి తీసుకొచ్చింది. ఓకేనా? ఇందులో పార్ట్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము, ఇవన్నీ దీంట్లో పార్టే అనమాట. ఓకేనా? అయితే ఇండియాకి ఒక గోల్ ఉంది. ఇండియాలో 100 రూపాయలు జీడిపి అంటే 100 రూపాయల గ్రోత్ ఉంటే దాంట్లో 17 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది. ఓకే, అండ్ మిగిలిన సర్వీస్ సెక్టర్ నుంచి, మిగిలిన అగ్రేరియన్ సెక్టర్ నుంచి వస్తుంది, వేరే విషయం. అయితే ఇండియా గోల్ ఏంటంటే ఈ 17 నుంచి 25%కి పెంచాలి. 17% గ్రోత్ ఉంది కదా, అంటే 17% మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తుంది కదా షేర్. ఈ షేర్ని 25% అంటే 25 రూపాయలకి పెంచాలి. 100 రూపాయలు గనక టోటల్ వస్తుంటే 17 రూపాయలు ఏదైతే వస్తుందో తయారీ రంగం నుంచి, దాన్ని 25 రూపాయలకి పెంచాలి. అంటే ఏం చేయాలి? ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించాలి. ఓకే, అంటే బయట దేశాల మీద నుంచి ఇంపోర్ట్ చేయడం తగ్గించాలి. అంటే ఇదే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఇదంతా దీంట్లో వస్తుంది అనమాట. ఓకే, ఈ రెగ్యులేషన్స్ సింప్లిఫై చేయాలి. అంటే పేపర్ వర్క్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్పాను కదా, పేపర్ వర్క్ ఇదంతా సింప్లిఫై చేయాలి. ఇన్నోవేషన్ పెంచాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెంచాలి. ఓకేనా? దాంట్లో మనకి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్. ఓకేనా? ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇండియాకు ఉన్న బడ్జెట్ చాలా తక్కువ. ఓకేనా? తల్లికి వందనంలో బడ్జెట్ ఉంటుంది, ఇక పెన్షన్లో బడ్జెట్ ఉంటుంది, అన్నిటికీ ఇక బడ్జెట్ ఇస్తారు. ఎడ్యుకేషన్కి మాత్రం ఇవ్వరు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి మాత్రం ఇవ్వరు. నువ్వు ప్రతి డెవలప్డ్ కంట్రీ చూడు,
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంది ఏ కంట్రీనా. జపాన్ చూసుకో, చైనా చూసుకో, సౌత్ కొరియా చూసుకో, అమెరికా చూసుకో, వాళ్ళు రీసెర్చ్కి డెవలప్మెంట్కి చాలా ఎక్కువ డబ్బులు కేటాయిస్తారు. మనం పెన్షన్స్కి ఫ్రీబీస్కి కేటాయిస్తాం. ఓకే, మనకి డబ్బులు ఇస్తే చాలు గవర్నమెంట్. ఓకేనా, మనకు అంత గ్రోత్ ఎందుకు అనుకుంటాం మనం. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎక్కువ డెవలప్ చేయాలి. మనం రాయాలి, ఎగ్జామ్లో కూడా రాయాలి, కానీ జాబులు కూడా కొట్టాలి, అన్నీ చేయాలి. కానీ మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఇల్లు తిరిగి బియ్యము, రేషను, ఫ్రీ డబ్బులు పంచాలి బేసిక్గా. ఓకే, తప్పదు. సప్లై చైన్ మేనేజ్మెంట్ చెప్పాను కదా, ఫ్రైట్ కారిడార్ గురించి చెప్పాను నీకు, డైమండ్ క్వాడ్రిలేటరల్ గురించి చెప్పాను. సో ఇవన్నీ ఏంటంటే నీకు సప్లై చైన్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. ఇప్పటికీ గూడ్స్ ట్రైన్ ఆగిపోతున్నాయి అంటే వాటికి సపరేట్గా ఒక రైల్వే పాత్ ఉండాలి. అంటే లైక్ గూడ్స్ ట్రైన్స్కి మాత్రమే ఒక వేరే వే ఉండాలి, అదే ఫ్రైట్ కారిడార్ అంటారు. ఓకేనా, ఇంకా ఫైనాన్స్కి ఈజీగా యాక్సెస్ దొరకాలి, నీకు ఈజీగా లోన్స్ దొరకాలి. ఓకే, వర్క్ ఫోర్స్ స్కిల్లింగ్ అనేది నీకు స్కిల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా. వర్క్ ఫోర్స్ స్కిల్లింగ్ అనేది బేసిక్ పాయింట్. స్కిల్ పెంచకపోతే వర్క్ ఫోర్స్లో ఎలాగైనా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ నీకు బేసిక్ ఏంటి మామ? సర్వీస్ సెక్టర్ రా, అదర్ దెన్ ప్రొడక్షన్ రా. ఇక్కడ నువ్వేం తయారు చేయవురా, సేవలు అందిస్తావు అంతే. ఎగ్జాక్ట్లీ. కానీ నువ్వు టచ్ అంటే ప్రొడక్షన్ ఏంటంటే ప్రొడ్యూసర్ గూడ్స్ అంటాం వాటిని. ఇప్పుడు ప్రైమరీ సెక్టార్లో కానీ సెకండరీ సెక్టార్లో కానీ తయారయ్యే వాటిని గూడ్స్ అంటారు. వాటిని నువ్వు టచ్ చేయగలవు, టాంజిబుల్ అంటారు. ఇవి ఇంటాంజిబుల్, టచ్ చేయలేవు. సర్వీసెస్ని, హెల్త్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, ఇవేంటంటే సేవలు. నువ్వు లైక్ జస్ట్ ఒక సేవా రంగం సేవలు అందిస్తుంది అనమాట, అంతే. ఓకే, ఇది నీకు ఆల్రెడీ చెప్పాను, నీ వైట్ కాలర్ జాబ్స్ అంటారు. ఎక్కువగా జీడిపిలో కాంట్రిబ్యూట్ చేసే సెక్టర్ ఇదే, సర్వీస్ సెక్టర్. ఇప్పటికీ ఎక్కువగా జీడిపిలో కాంట్రిబ్యూట్ చేసే సెక్టర్ ఏంటంటే సర్వీస్ సెక్టర్. ఇప్పుడు క్వటర్నరీ క్వినరీ అంటే పెద్ద గేట్ లేదురా. లైక్ ఇప్పుడు చూడరా, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసాం రా, యూట్యూబ్ ఛానల్ రా మంది, పట్టుమని 10 మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరురా. గేర్లకు పోతున్నాం రా మనం. ఓకేనా, బుర్ర కంటెంట్ ఇస్తాం, ఏదో పెరుగుతారు అనుకో. పెరిగిన వెంటనే ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారా. ఓకేనా, అప్పుడే బీబీసీ రేంజ్లో ఊహించుకుంటున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 million సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారా, నవ్వకు అనుకో. అప్పుడు మనం క్వటర్నరీ సెక్టర్కి వస్తాం. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మనకి రేంజ్ పెరిగింది అనమాట. సర్వీస్ సెక్టర్లో ఒక డాక్టర్ ఉంటాడు రా, వాడే 3 years 4 years అయిందిరా డాక్టర్ చేసి. ఓకేనా, డాక్టర్గా సర్వీస్ ఇస్తున్నాడు 3 years 4 years నుంచి. సడన్గా ఏమైందంటే ఒక 20 years ఎక్స్పీరియన్స్. సడన్గా 20 years ఏం మాట్లాడుతున్నాను రా. ఓకే, సో 20 years ఎక్స్పీరియన్స్ తర్వాత ఆ డాక్టర్ ఏం చేశాడంటే రీసెర్చ్ చేశాడు. ఏదో ఒక టాబ్లెట్ మీదో, ఒక వైరస్ మీదో, ఒక జబ్బు మీద రీసెర్చ్ చేశాడు. అంటే అంత లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అతనికి వచ్చిందనమాట. అప్పుడు ఇతను క్వటర్నరీ సెక్టర్కి వస్తాడు. అర్థమవుతుందా? అంటే హై లెవెల్ ఆఫ్ సర్వీసెస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్రొఫెసర్స్, పెద్ద పెద్ద వైరాలజిస్టులు, వీళ్ళందరూ నీకు క్వటర్నరీ సెక్టర్కి వస్తారు. ఇక క్వీనరీ సెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే డెసిషన్ మేకింగ్లో హయ్యెస్ట్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వీనరీ సెక్టర్కి వస్తారు. ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళందరూ నీకు క్వీనరీ సెక్టర్కి వస్తారు. లీడర్షిప్ ఇస్తారు అనమాట వీళ్ళు. వీళ్ళని గోల్డ్ కాలర్ వర్కర్స్ అంటారు. క్వటర్నరీ సెక్టర్లో ఉండే వర్కర్స్ని కూడా వైట్ కాలర్ వర్కర్స్ అని అంటారు. ఓకేనా, రియల్ సెక్టర్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే, రియల్ సెక్టర్ అంటే నీకు ఎక్కడైతే యాక్టివిటీ ఆఫ్ వర్క్ ఇన్వాల్వ్మెంట్ అవుతుందో, లైక్ ఇప్పుడు ఒక టీచర్ వచ్చి స్కూల్లో క్లాస్ చెప్తున్నాడు, ఒక డాక్టర్ వచ్చి హాస్పిటల్లో పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్నాడు, ఒక ఫార్మర్ వెళ్ళి అగ్రికల్చర్ చేస్తున్నాడు, ఒక ఫిషర్మ్యాన్ చేపలు పడుతున్నాడు, ఒక ఫ్యాక్టరీలో వర్కర్ ఏదో కార్ తయారు చేస్తున్నాడు. ఇదంతా ఏంటి? వర్క్. దీనివల్ల జీడిపి పెరుగుతుందా? సో ఇదంతా కూడా రియల్ సెక్టర్కి వస్తుంది అనమాట. అంటే రియల్ సెక్టర్ అంటే నీకేంటంటే యాక్టివిటీ, ఎకానమిక్ యాక్టివిటీ అంతా రియల్ సెక్టర్కి వస్తుంది. ఫైనాన్షియల్ సెక్టర్ కూడా లైక్ దట్ యాక్టివిటీయే, కానీ అక్కడ మనీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లోన్ ఇవ్వడం, లోన్ తీసుకోవడం, అంటే మనీ, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మనీ. ఓకేనా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, ట్రేడింగ్ చేయడం, ఇవన్నీ నీకు దేంట్లోకి వస్తాయంటే ఫినాన్షియల్ సెక్టర్కి వస్తాయి. లైక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ డైరెక్ట్ మనీ అక్కడ ఉంటుంది. రియల్ సెక్టర్లో డైరెక్ట్ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, యాక్టివిటీ ఉంటుంది, దానివల్ల మనీ ఎలాగో దొరుకుతుంది. ఫినాన్షియల్ సెక్టర్లో యాక్టివిటీ మనీ మైండెడ్, మనీ బేస్డే, దొరికేది కూడా మనీయే. అలాంటి సిచ్యువేషన్ని దాన్ని ఫినాన్షియల్ సెక్టర్ అంటాం. లైక్ వర్క్ ఓరియంటెడ్ సిచ్యువేషన్ని రియల్ సెక్టర్ అంటాం. అర్థమైంది కదా? ఇక ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్
గురించి చెప్పాలంటే లైక్ ఇప్పుడు మనం స్కూల్లో లేదా కాలేజీల్లో తెలిసిందే కదా, ఒక పెన్ను పట్టుకెళ్తాం. బెంచ్‌లో అమ్మాయిలకి అడగాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటాయి. బ్లూ, స్కై బ్లూ, సియాన్ బ్లూ, సీ బ్లూ, ఇంకేదో ఇండిగో బ్లూ, రెడ్, ఆరెంజ్, అన్ని కలర్ పెన్నులుంటాయి, పెన్సిల్ ఉంటది, ఎరేజర్ ఉంటది. దీనమ్మ షార్పనర్ ఉంటదిరా చెక్కడానికి. అయ్య బాబోయ్! అంటే వాళ్ళు ఆర్గనైజ్డ్ వేలో ఉంటదంతా. మనది ఉండదు. ఓకేనా? అంటే బేసిక్‌గా ఆర్గనైజ్డ్ వేలో ఒక ఎకనామిక్ సెక్టార్ ఉందనుకో, అది లా వల్ల అబైడ్ అయితది. అంటే అది ఆర్‌బీఐ దాన్ని కంట్రోల్, లైక్ ఆ సెక్టార్‌ని కంట్రోల్ చేస్తది. ఓకే. అక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంటది. ఆర్గనైజ్ సెక్టార్‌లో ఆర్‌బీఐ కంట్రోల్ చేస్తది కదా! జాబ్ సెక్యూరిటీ ఉంటది. టైంకి సాలరీ పడతది. ఫిక్స్‌డ్ సాలరీ ఉంటది. ఓకేనా? అండ్ అది కౌంట్ అవుతది. జీడీపీలో కౌంట్ అవుతది. అనార్గనైజ్డ్ సెక్టార్ అంతగా దాని మీద ఆర్‌బీఐ గైడ్‌లైన్స్, ఆర్‌బీఐ రూల్స్ ఏమి ఉండవు. ఓకేనా? ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. లేదా ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నాడు. వాడేంటంటే ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోకి వస్తాడు. ఫిక్స్డ్ పే ఉంది. సాలరీ అకౌంట్‌లో టైం పడిపోతుంది. అనార్గనైజ్డ్ సెక్టార్‌లో ఫిక్స్డ్ పే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ సెక్యూరిటీ ఉండదు. దాంతో పాటు ఫిక్స్డ్ పే, జాబ్ సెక్యూరిటీ లేనప్పుడు ఆర్‌బీఐ ఎందుకుంటది? ఇప్పుడు ఒక టమాటా అమ్ముతున్నాడు ఒకడు. ఆడిని ఆర్‌బీఐ చూస్తదేటి? ఈడు ఎంత టమాటా అమ్మాడు? ఈడు ఎన్ని కేజీలు అమ్మాడు? ఎంత డబ్బులకి అమ్మాడు అని చూస్తదేటి? చూడదు కదా! సో, అవసరం ఉండదు. అంతేనా? లైక్ ఇది కూడా జీడీపీలో కౌంట్ చేస్తాం. ఎందుకు? ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో చాలా తక్కువ. మనకున్న ఎంప్లాయ్‌మెంట్ ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో చాలా తక్కువ. అనార్గనైజ్డ్ సెక్టార్‌లో చాలా 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 కంటే చాలా ఎక్కువ. ఇది కూడా జీడీపీలో మనం కౌంట్ చేస్తాం. ఓకేనా? కానీ ఇండైరెక్ట్‌గా కౌంట్ చేస్తాం. నీకు ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు. ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో ఉన్నది జీడీపీలో కౌంట్ చేస్తే, మన మైండ్‌కి వచ్చేది ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్‌లో ఉన్నది జీడీపీలో కౌంట్ చేయమని చెప్పేసి. కానీ ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో ఉన్నది కౌంట్ చేస్తాం. అనార్గనైజ్డ్ సెక్టార్‌లో ఉన్నది కూడా కౌంట్ చేస్తాం. సారీ, పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ గురించి మాట్లాడుకుంటే, గవర్నమెంట్‌కి 51% స్టేక్ ఒక సెక్టార్‌లో ఉంది అంటే అది గవర్నమెంట్‌ది. ప్రైవేట్ కంపెనీకి 51% స్టేక్ ఒక సెక్టార్‌లో ఉంది అంటే ప్రైవేట్ కంపెనీది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ ఉన్నాయి. రైల్వేస్ రూ. 100కి ఉన్నాయనుకో ఇండియాలో. దాంట్లో రూ. 51 గవర్నమెంట్‌కి ఉండి, రూ. 49 ప్రైవేట్‌కి ఉంటే, అలా లేదు. ఇండియాలో చాలా ఎక్కువ గవర్నమెంట్‌కే ఉంటది రైల్వేలో. లైక్ లిటరల్లీ 80-90% ఉంటది. అస్యూమ్ చేస్తున్నాను నేను హైపోథెటికల్ సిట్యుయేషన్‌ని. ఓకే. గవర్నమెంట్ సెక్టార్ అంటే గవర్నమెంట్‌కి ఎక్కువ ఉండాలి. అక్కడ షేర్ 50% కంటే ఎక్కువ ఉండాలి. 50.1, 50.2 ఉన్నా పర్లేదు. కానీ 50% కంటే ఎక్కువ ఉండాలి. ఉంటే అది గవర్నమెంట్ సెక్టార్. లేకపోతే ప్రైవేట్ సెక్టార్. ఓకేనా? ఇది ఎందుకు చెప్తున్నానంటే పబ్లిక్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అని వస్తాయి బ్యాంకింగ్‌లో. అంటే ఏ బ్యాంక్ అయితే గవర్నమెంట్‌కి 51% స్టేక్ ఉంటదో అది పబ్లిక్ బ్యాంక్. ఏ బ్యాంక్ అయితే గవర్నమెంట్‌కి 51% కంటే తక్కువ ఉంటదో, అంటే 40, 30 ఈ రేంజ్‌లో గవర్నమెంట్‌కి ఉండి ప్రైవేట్‌కి 50%, 51% ఉంటదో స్టేకు, అది ప్రైవేట్ బ్యాంక్. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నమాట. ఇక్కడ ప్రైవేట్ సెక్టార్‌కి ఎక్కువ స్టేక్ ఉంటది. గవర్నమెంట్‌కి ఉండదా అంటే ఉండొచ్చు. ఉండవు కూడా ఉండొచ్చు. ఓకే. అర్థమైంది కదా నీకు? పబ్లిక్ సెక్టార్ అంటే ఒక సెక్టార్‌లో 51% ఆఫ్ ద షేర్ గవర్నమెంట్ అండర్‌లో ఉండాలి. ప్రైవేట్ సెక్టార్ అంటే ఒక సెక్టార్‌లో 51% ఆఫ్ ద షేర్ ప్రైవేట్ సెక్టార్‌లో ఉండాలి. అంతే. అయిపోయింది. ఇంకేముంది. ఇదే సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ. ఇందులో ఏమన్నా డౌట్‌లున్నాయా? ఉంటే అడుగు. ఒరేయ్! మీరు అడగండిరా కామెంట్‌లలో. ఉన్నాయంటావా ఈళ్ళకి కూడా? సర్లే చూద్దాం. ఓకే అయితే. ఆహ్, ఏదో క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నాం. ఫ్రీ. డబ్బులు కాదు. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ. ఎప్పుడు డబ్బులు అడగం ఎవ్వరికిన్ని. ఆ! కోర్సులు, గీర్స్‌లు ఏముండవు. యూట్యూబ్‌లో వీడియోలు పెడతాం. మనమిద్దరం మాట్లాడుకుంటాం. ఆళ్ళు నేర్చుకుంటారు అంతే. ఓకేనా? ఇది లైక్ ఇప్పుడు చిన్న చిన్న టాపిక్స్ అవుతున్నాయి కదా! మనం అలా అలా వెళ్తున్నాం. మనం ఇంకా హై ఎండ్ టాపిక్స్ చెప్తాను చూడు. అప్పుడు మన కేపబిలిటీ ఏందో వాళ్ళకి కూడా తెలుస్తది. ఒరేయ్ బాబు షేర్‌లు చేయండిరా. ఉన్న 10 మందైనా ఉన్నారు. విలువలు కాదురా. 10 మంది ఉన్నారురా పట్టుమని. ఏమి చెప్తానురా బాబు. సరే షేర్‌లు కొట్టండి, లైకులు చేయండి, కామెంట్‌లు కొట్టండి. పెంచండి. ఎంగేజ్‌మెంట్ పెంచండి. కమ్ ఆన్. ఓకే మామ. బాయ్ బాయ్. రేపు కలుద్దాం మళ్ళీ.